రివ్యూ ఆఫ్ కింగ్స్టన్ తెలుగు డబ్ మూవీ. మీకు తెలుసో లేదో, ఈ మూవీ ఇండియాలోనే ఏ ఇండస్ట్రీ అటెంప్ట్ చేయని ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫిల్మ్ అంట. ఆ ఒక్క ఎలివేషన్తో ట్రైలర్ కూడా సరిగ్గా చూడకుండా సినిమాకి వెళ్ళిపోయాను. మరి అది విజువల్గా చెప్పారా లేదా కాన్సెప్ట్ వైజ్ చెప్పారా అనేది నాకు అర్థం కాల. ఎనీవేస్, మొత్తానికి సినిమా అయితే చూసేసా. అండ్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తీసుకొని హానెస్ట్ అటెంప్ట్ చేశారు అంతే. అటెంప్ట్కి అయితే ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు, కానీ ఎగ్జిక్యూషన్లో అస్సలు దమ్ము లేదు. ఓవరాల్గా నచ్చలేదు నాకు. ఫస్ట్ హాఫ్ ఎంత స్లో పేస్లో వెళ్తుందంటే థియేటర్లో చూస్తున్నోడికి కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటే ఆ ఏసీకి నిద్ర పడేస్తుంది. ఒక్క పాయింట్లో కూడా వావ్ అనే సీన్ కాదు కదా, కొంచెం హై ఇచ్చే మూమెంట్ కూడా ఎక్కడా కనబడదు. ఏదో వచ్చాం, వాళ్ళు చూపిస్తున్నారు, ఇంకెక్కువ మాట్లాడకుండా గమ్మున ఉండాలన్నట్టు ఉంది. చెప్పాను కదా, కాన్సెప్ట్ అయితే బాగానే ఉంటుంది. తువ్వదూర్ అనే విలేజ్ లో సముద్రం దగ్గర ఉంటూ చేపల వేటకు వెళ్లే వాళ్ళు చనిపోతుంటారు. గవర్నమెంట్ 40 సంవత్సరాల పైన సముద్రాన్ని ప్రోహిబిట్ చేస్తుంది. ఆబ్వియస్ గా మన సూపర్ హీరో లైన్ క్రాస్ చేసి పంతం మీద తన గ్రూప్ తో సముద్రంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళాక అక్కడ ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. అండ్ ఈ సీ అడ్వెంచర్ ఫిలిం కాన్సెప్ట్ మీకు సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని గురించి ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. కేవలం జీవి ప్రకాష్ గారి ఎంట్రీ ఒక్కటే బాగుంటుంది, మిగతాదంతా మనకున్న కొద్దిపాటి పేషెన్సీతో ఆడేసుకుంటాడు. బట్ హానెస్ట్లీ సెకండ్ హాఫ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి బాగానే వెళ్తుంది. ఆ విజువల్స్, కథలో ఏం జరగబోతుంది, వీళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, ఈ ఎలిమెంట్స్ అన్ని కొంచెం సేపు కట్టుబడేస్తాయి. బట్ ఎప్పుడైతే ఈ దెయ్యాలు ఎంట్రీ ఇచ్చాయో అప్పటి నుండి KGF 2 కార్ చేసే ఎడిటింగ్ లాగా ఒక కట్టు ఒక సీన్తో సావగొట్టారు. ఇంకా ఈ దెయ్యాలు సముద్రంలో ఎందుకు ఉంటాయి, ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చాయి, అసలు వీడి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తుంటే అస్సలు కన్విన్స్ అవ్వలేకపోయాను. నేను కన్విన్స్ అవ్వలేదా లేక వాళ్ళు అర్థమైనా చెప్పలేకపోయారా అనేది తెలుసుకునే లోపే సినిమా అయిపోయింది, బయటకు వచ్చేసా. అయితే పేపర్ మీద ఈ యూనిక్ ఫ్లాష్ బ్యాక్ వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ టోటల్ మిస్ఫేర్ చేశారనిపించింది. డెబ్యూ డైరెక్టర్ కమల్ ప్రకాష్ గారు తన ఫస్ట్ అటెంప్ట్ లో మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు, కానీ స్క్రీన్ ప్లే పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. దాని మీద ఆయన చాలా వర్క్ చేయాలి. ఏదో 1-2 సీన్స్ తప్ప ఇంకెక్కడ మూవీ ఎంత లేపినా లేవదు. అండ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ నేరేషన్ కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అండ్ అటెంప్ట్ వైజ్ వెరీ గుడ్, కానీ రైటింగ్, స్క్రీన్ ప్లే, ఎమోషన్ కి చాలా పెద్ద దెబ్బ పడింది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు ఉందో తెలీదు, ఆమె వల్ల సినిమాకి ఏ యూజ్ లేదు. ఏదో ఉంది కాబట్టి లాస్ట్ లో తన క్యారెక్టర్ లో చిన్న ట్విస్ట్ లాంటిది ఇచ్చేస్తే సరిపోతుంది అనుకున్నారు. అండ్ ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ఒక్క సాంగ్ తప్ప ఇంకే సాంగ్ నచ్చలేదు. లీడ్ రోల్ లో జీవి ప్రకాష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ మ్యూజిక్ నాట్ అప్ టు ది మార్క్. రెండిట్లో ఒకటే పర్ఫెక్ట్ గా చేశారు, మిగతాది పడుకోబెట్టారు. అయినా సినిమాలో ఏం లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారులేండి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో జీవి ప్రకాష్ గారు ఒక మాట అన్నారు. కింగ్స్టన్ చూసిన తర్వాత విజువల్స్ కి హాలీవుడ్ వాళ్ళు కూడా స్టన్ అయ్యేలా ఉంటుంది, తక్కువ బడ్జెట్ లో అంత మంచి అవుట్పుట్ ఎలా తీసుకొచ్చారా బాబు అని ఫోన్ చేసి మరీ అడుగుతారన్నారు. మరి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం విజువల్స్ పరంగా జస్ట్ ఓకే అనిపించింది. అండ్ కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, ఎఫర్ట్స్ ని మెచ్చుకోవాలి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఎడిటింగ్ లో అన్నెసెసరీ సీన్స్ తీసి పడేస్తే కొంచెం బోరింగ్ లో రన్ టైం అన్నా తగ్గుదును. ఇంకా హారర్ ఎలిమెంట్స్ అయితే దెయ్యాలు స్క్రీన్ మీదకి వచ్చి ఒక 2 సార్లు జర్కిస్తాయి. ఆ 2 సార్లు కూడా సౌండ్ తో చిన్నపిల్లలు భయపడేలా చేశారు. దే సక్సీడ్. సో ఓవరాల్ గా చూడాలొద్దో మీ ఇష్టం. అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.